నమస్తే అండి. ఈరోజు ఒక మంచి హెల్తీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ చేసి చూపిస్తున్నాను. లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కొంచెం నీళ్లు తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు, కొంచెం కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇది కలిపేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇక్కడ 1 కప్పు శనగపిండి, స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెంగా నీళ్లు పోస్తూ మరీ జారుగా కాకుండా దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకుందాము. 1 కప్పుకి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి, ఎక్కువ పట్టవు. బాగా బీట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ నూనె. ఇది ఎక్కువ నీళ్ళగా లేకుండా మరి ముద్దగాను లేకుండా గరిట జారుగా ఉంది, కొంచెమే. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ ఒక బాణల్లో కొంచెం నూనె వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సోంపు. ఇది వేడెక్కనిద్దాము. కొంచెం వేగాయి, మరీ వేగితే మాడిపోతాయి. ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం సాఫ్ట్గా ఉనిద్దాము. కొంచెం ఉప్పు వేస్తే మెత్తపడుతుంది. చిటికెడు ఉప్పు. చాలా మంచి వాసన వస్తుంది. ఇక్కడ 2 బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకున్నాను, తొక్క తీసేసి. ఉడకపెట్టాక తొక్క తీసాను. దీన్ని చిరిపేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తపడినాయి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఇది డైరెక్ట్గా వేసుకుంటే మాడిపోతుంది. ఇది 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుందాం. ఎగిరిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముద్ద, ఇది బాగా కలుపుకుందాం. ఇందాక నేను చాట్ మసాలా వేయడం మర్చిపోయాను కప్పులో. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది చల్లార్చుకుందాము. ఇది మనకు ఉండగా రావట్లేదు, కొంచెం పలచగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో బ్రెడ్ కానీ అటుకుల పొడి కానీ కలిపేసుకోండి. కొంచెం నూనె చేతికి రాసుకుని ఇలా పొడుగ్గా చేసేసి పెట్టుకుందాము. ఇవన్నీ ఇక్కడ ఉండలు చేసేసుకొని పొడుగ్గా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బ్రెడ్ ముక్కలు తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఇక్కడ నాకు 12 రోల్స్ అయినాయి కాబట్టి నేను 12 బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను. ఇది ఇలా ఒత్తేసి చదును చేసుకుందాము. ఈ శనగపిండిలో 1 చిటికెడు బేకింగ్ సోడా వేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్ల మైదాలో 2 స్పూన్ల నీళ్లు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్టు ఈ బ్రెడ్ ముక్కలకి రాసేసుకుందాము. ఇప్పుడు ఒక రోల్ పెట్టి ఇలా రోల్ చేసుకుని బాగా ప్రెస్ చేసేసుకుందాము, బయటికి రాకుండా.
బేకింగ్ సోడాలో శనగపిండి వేసుకున్నప్పుడు ఎర్ర కారం పొడి కనుక వేసుకుంటే పచ్చికారం కలర్ మారిపోయి అది చాలా టేస్ట్ మారిపోతుంది. సో పై పూతలో మాత్రం కారం వేసుకోకండి, బాగుండదు. ఒకటి సాస్ లేకుండా చేశాను, ఇంకోటి టొమాటో సాస్. మనం రోల్స్లోనే పుదీనా వేసుకున్నాం కాబట్టి పుదీనా టేస్ట్, పుదీనా చట్నీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చాట్ మసాలా వేసాము. సో ఇక్కడ కొంచెం టొమాటో సాస్ రాసుకున్నాం. మైదా రాసుకుందాము. ఇప్పుడు రోల్ చుట్టేసుకుందాం. శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటే అప్పుడు స్లైసులు పెద్దగా ఉండి బాగా వస్తుంది. ఇంతేనండి, అన్నీ ఇలాగే చేసేసుకోవడమే. మీ దగ్గర గ్రీన్ చట్నీ పనిగట్టుకొని పర్టికులర్గా కావాలి అనుకుంటే గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. సాస్ బదులు గ్రీన్ చట్నీ పూసుకోండి. వేసిన వెంటనే కదపొద్దు, చితికిపోతుంది. ముందరది తీసేసుకుందాము. ఒకవైపు వేగలేదు. ఇలాగే అన్నీ చేసి చూపిస్తానండి. ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయాయండి. చేసుకుని ఎంజాయ్ చేయండి, బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి ఇష్టపడతారు పిల్లలు కూడా.